హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈవినింగ్ స్పెషల్గా ఎగ్ బిర్యానీ చేస్తున్నా. ఎగ్ బిర్యానీకి ముందుగా కోడిగుడ్లన్నీ ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ని ఇట్లా బిర్యానీకి చేసినట్టు రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత గుడ్లను అన్నీ ఉప్పు కారం వేసి ఇలా మెల్లగా వేయించుకోవాలి. మంచిగా దానికి ఉప్పు కారం పట్టేటట్టు వేడి చేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలన్నమాట. హోల్ గరం మసాలా వేసుకోవాలి. మనం వేయించినాం కదా, దానిలోనే హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇది కొద్దిగా వేడెక్కాక ఆనియన్స్, కొన్ని ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేగనియాలన్నమాట. అవుతుంది కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిగా దీన్ని కలుపుకోవాలి. అంటే అల్లం పేస్ట్లో స్మెల్ ఉంటుంది, కొంచెం ఆ వాసన పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఇలా వేయించుకోవాలన్నమాట. టమాటాలు మెత్తగా ఫ్రై అయ్యే వరకు మనం ముందుగా ఒక 2 కప్పుల రైస్ కడిగి పెట్టుకోవాలండి. బాస్మతి రైస్తో చేసినా పర్వాలేదు, మీ ఇంట్లో ఉన్న రైస్తో చేసినా పర్వాలేదు. నేనైతే మా ఇంట్లో ఉన్న రైస్ తోటే చేస్తున్నాను. ఇవి కొద్దిగా నానాలన్నమాట. ఇది ఇలా ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకొని టమాటాలు వేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడిగింది కదండి. తర్వాత పసుపు, 1 స్పూన్ కారం, ధనియాల పొడి, ఇది గరం మసాలా, చికెన్ మసాలా అనమాట. అంటే స్పైసీ కోసము వేసుకోవాలి. మీకు అవసరం లేదనుకుంటే చికెన్ మసాలాను తీసేసుకోవచ్చు. మెల్లగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మసిలింది కదంటే, ఇది దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చిక్కటి పెరుగుని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. కొద్దిసేపు దీన్ని బాయిల్ కానివ్వాలి. ఇది ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే నేను 2 గ్లాసులు తీసుకున్నా కాబట్టి నేను 3 గ్లాసులు పోస్తున్నా. మీరు ఎంతైతే తీసుకుంటారో అన్ని వాటర్ యాడ్ చేయండి. వాటర్ పోసాక మనం ఫస్ట్ ఆనియన్ వేయించుకున్నాం కదండి, ఆ ఆనియన్ని ఇట్లా వేయాలన్నమాట. ఒక లేయర్గా వేయాలి కొన్ని. తర్వాత కొత్తిమీర పుదీనాను వేయాలి. ఇలా వేసుకోవాలి. కూడా యాడ్ చేయాలన్నమాట. పైకి వెళ్ళి బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. నెయ్యి కూడా ఉంటే వేసుకోండి. నేను వేయలేదు, మర్చిపోయాను. మీరు ఆ నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోండి. అవన్నీ వేసాక మన రైస్ తగ్గట్టు ఒక 3 విజిల్ వచ్చినాక దింపేసుకుంటే రెడీ. ఎగ్ బిర్యానీ కంప్లీట్ అండి. ఎంత బాగా వచ్చింది, అన్ని కొలతలతోటి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.